కూడా మనకెంతో ఉపయోగపడుతుంది నిజం చెప్పాలంటే. ఎందుకంటే సేవలో ఎవరైతే ఉంటామో ఆటోమేటిక్గా వాళ్ళకి ఇగో చచ్చిపోతుంది, అహం చచ్చిపోద్ది ఆటోమేటిక్గా. అసలు అహం ఉండదు, అహం ఉంటే సేవ చేయలేదు. అసలు అహం ఎప్పుడైతే చచ్చిపోయిందో మనిషి చాలా ఆరోగ్యంగా జీవించగలుగుతాడు. అనారోగ్యానికి ప్రధాన కారణం ఏంటంటే అహం. ఆ అహం నుంచి వచ్చేటువంటి నెగిటివ్ థింకింగ్. ఈ రెండు కనకపోతే మనిషి ఇంకా మందులు తోడుతున్న పనులు చాలా ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు. కాబట్టి సేవ ద్వారా మంచి అనుభూతిని ఆనందాన్ని పొందగలుగుతున్నందుకు కూడా నేను చాలా గర్వపడుతూ ఉంటాను. మరి మానవత ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మొన్న మీకు చెప్పాను, పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, అలాగే విజయవాడ, కృష్ణా జిల్లాలో విజయవాడ, లక్కీగా ఈ 10 రోజుల్లో పెడనలో కూడా ఒకటి ఏర్పాటు చేయడానికి ఇప్పుడు సన్నాహాల్లో, ఎల్లుండి ఆదివారం నాడు సన్నాహక సమావేశం పెడల్లో. వీలు కుదిరితే జనవరిలో ఈ 3 శాఖలు కూడా మానవతలో ప్రారంభించాలనేటువంటి సంకల్పంతో మరి ముందుకు వెళ్తున్నాం. ఇందాక అన్నారు కష్టాలు అనుభవించేవాళ్ళు. అసలు కష్టాలంటూ లేకపోతే సుఖానికి విలువే లేదండి. పగలు లేకపోతే, రాత్రి లేకపోతే పగలకు విలువ లేనట్టుగానే జీవితం అంతా సుఖాలే ఉంటే అసలు సుఖానికి విలువే ఉంచి వచ్చింది కదానికి. మనిషి అనేవాడికి కష్టం ఉండాలి. మనుషులకే కష్టాలు వస్తాయి, మాళ్ళకు రావు. ఆ కష్టాలు కూడా భగవంతుడు ఎందుకు పెడతాడంటే మళ్ళీ రాటు తేల్చడం కోసం. బంగారాన్ని ఎలా అయితే కాల్చి 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 తీగలుగా చేస్తే తప్ప షైన్ అవుతుంది. మనిషి కూడా కష్టాలు పడితేనే షైన్ అవుతాడు తప్ప కష్టాలు లేకపోతే మనిషి ఎప్పుడు షైన్ అవ్వడు. ఆ కష్టాలని ధైర్యంగా ఆనందంగా ఎదుర్కొని ఎవడైతే ముందుకు వెళ్తాడో వాడే నిజమైనటువంటి